డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. సార్, ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ చాలా మంది ఏంటంటే ఇది ఒక కుట్ర, టార్గెట్ చేశారు, టెర్రరిస్ట్ అటాక్ అనేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో సరిగ్గా ఇంజన్ వర్క్ చేయలేక కొంతమంది ఇలా చెప్తున్నారు, అంటే సరిగ్గా పని చేయలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఆ బోయింగ్ ప్లేన్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక ప్యాసింజర్ కూడా చెప్పాడు అనేది ఒక వదంతి ఉంది. అసలు మీ అనాలిసిస్లో మీరు ఏమనుకుంటున్నారు? ఫాలో అవుతున్నారు కదా 2 days నుంచి. ఇప్పుడు ఒకటేమిటంటే ఈ ఆల్-ఖైదా ముందు బిన్ లాడెన్ అమెరికా ట్విన్ టవర్స్ని కూల్చేయడానికి కారణం ఒక విమానం ట్విన్ టవర్స్ని నేలమట్టం చేయించాడు ఆల్-ఖైదా చీఫ్ బిన్ లాడెన్. ఇప్పుడు ఏమిటంటే అమెరికాలో సిఐఏ ఫార్మర్ ఆఫీసర్ ఒక ఆమె సారా ఆడమ్స్ అని, ఆమె 9వ తారీఖున ఒక ట్వీట్ చేసింది. ఆల్-ఖైదా భారతదేశం దక్షిణ భాగంలో ఒక పెద్ద సబటేజ్ చేస్తుంది, ఆల్-ఖైదా వాళ్ళు చేస్తారు, ఇది చాలా ప్రమాదకరమైన దాన్ని చేస్తారు అని చెప్పి ఒక ట్వీట్ చేసింది. అది 9వ తారీఖు. 9, 10, 11, 12వ తారీఖు మనకి ఇది జరిగింది. సో విచారిస్తే ఈ ఆల్-ఖైదా ఏమైనా దీనికి కుట్ర పన్ని ఈ విధంగా ఏమన్నా చేసిందా, అది చేసి ఈ విధంగా ప్లేన్ క్రాష్ అయిందా? ఎందుకంటే ఈ బోయింగ్ ఎప్పటి నుంచి తయారైందో అప్పటి నుంచి ఇట్లాంటి క్రాష్ ఎక్కడా జరగలే, ఫస్ట్ క్రాష్. అదే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోని 3 నిమిషాల లోపలనే, అందులో ఇంతకుముందు వేరే ఫ్లైట్లు ఇదైనా కూడా సబటేజ్ అయినా లేదు ఇంజన్ ఫెయిల్ అయినా టేక్ ఆఫ్ అయి పైకి పోయిన తర్వాత మనుషులు ఎవరు లేని దూరంగానూ సముద్రంలోనూ పడినాయి, కానీ టేక్ ఆఫ్ అయిన నిమిషంలోనే జనావాస కేంద్రాల్లో పడి ఆ పడిన చోట కూడా చాలా మంది ప్రాణ నష్టం జరిగింది. మెడికల్ కాలేజ్ హాస్టల్లో తగిలి అక్కడ కూడా 20 మంది చనిపోవడం జరిగింది. ఈ సారా ఆడమ్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి ఆల్-ఖైదా ఏమైనా ఈ విధంగా చేసిందా? ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు గవర్నమెంటు భారతదేశం గవర్నమెంట్కి ఫ్రెండ్లీ అయితే వాళ్ళు ఆల్-ఖైదాతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి తెలియకుండా ఈ ఆల్-ఖైదా వాళ్ళు ఏమైనా కుట్ర పని ఏదన్నా చేశారా అంటే, ఈ సారా ఆడమ్స్ 9వ తారీఖు లీక్ చేసింది ఇటువంటిదంటే ఫార్మర్ సిఐఏ ఆఫీసర్, ఆమె కీలకమైన ఆఫీసర్గా పనిచేసిందా? సో అమెరికాలో సిఐఏ ప్రపంచంలో ఉండే కుట్రలన్నింటినీ కూడా తెలుసుకుని భగ్నం చేస్తూ ఉంటుంది. అన్ని దేశాల యొక్క మొత్తం కీలకమైన సమాచారాన్ని సిఐఏ వాళ్ళు సేకరిస్తూ ఉంటారు. అటువంటిది సారా ఆడమ్స్ ఆమె ఇటువంటి ట్వీట్ చేసిందంటే దీని వెనకాల ఏముంది, ఆమెకి ఏమైనా తెలుసా? తెలిసిన తర్వాతే ఇది ఆమె ట్వీట్ చేసిందా అనేది చూడాలి. ఈ దిశలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆల్-ఖైదా ఇంతకుముందు మనం చూసాం, ట్విన్ బ్లాస్ట్ చేశారు అమెరికాలో ట్విన్ టవర్స్ని. దానికి చీప్ తర్వాత అమెరికా అది ఎక్కడున్నాడో వాడు పాకిస్తాన్లో ఉన్నాడు. సో పాకిస్తాన్లో మాకు లేదు, మా దగ్గర లేరు అంటే కూడా పాకిస్తాన్లోనే నడిబొడ్డులో ఉంటే అది మిలిటరీ స్థావరాలకు జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద బంగ్లాలో, పెలోషియస్ బంగ్లాలో 15-20 మంది వాళ్ళు గార్డ్స్ సెక్యూరిటీ చేస్తూ ఉంటే దానిలోనే ఉన్నాడు. అమెరికన్ సిఐఏ వాళ్ళు పోయి మట్టు పెట్టేసినారు. ఆ డెడ్ బాడీ నిమ్మంటే కూడా ఇవ్వకుండా పోయి సముద్రంలో, నడి సముద్రంలో పడేశారు. సో ఆ విధంగా ఆల్-ఖైదా ఏమైనా కుట్ర పన్నిందా ఆఫ్ఘనిస్తాన్లో ఉండి? సో అట్లా కుట్ర పన్ని ఉంటే మనకెందుకు తెలియకుండా పోయింది? ఈ ఫార్మర్ సిఐఏ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సారా, ఆమెని అడిగితే తెలుస్తుంది ఆమె ఈ విధంగా ఎందుకు ట్వీట్ చేసింది. అందులో క్రాష్ కి ఎగ్జాక్ట్లీ 4 days బిఫోర్ 9వ తారీఖు జరిగింది. దీని మీద
డెఫినెట్ గా ఒక ఆలోచన అయితే చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే సార్ రీసెంట్ గా మనకి పహల్గామ్ అటాక్ కూడా చూసాము. సో అది కూడా టెర్రరిస్ట్ అటాక్ అయింది. అందులో అందుకు కూడా- పహల్గామ్ అటాక్ అయినప్పుడు కూడా మహిళల ముందు తమ భర్తలను భర్తల్ని. చంపుతూ Yes. వాళ్ళు అడ్డం పోయి మేమేం పాపం చేశాము మమ్మల్ని కూడా చంపండి అంటే చెప్పు నీ నరేంద్ర మోడీకి పోయి అని చెప్పడము. అవును. ఆ నరేంద్ర మోడీ గుజరాత్కి అయిన వాడు కావడం, ఆ గుజరాత్ లోనే ఈ సంఘటన జరగడం, నీ లింక్స్ అన్నీ చూస్తే ఏదో ఒక రకంగా ఈ విధంగా కూడా చేసి ఉంటారా అంటే గుజరాత్ నరేంద్ర మోడీ స్వగ్రామం కాబట్టి, సొంత రాష్ట్రం కాబట్టి, ఆయన అక్కడి నుంచి పెరిగి పెద్ద అయినాడు, అక్కడే సీఎంగా పనిచేశాడు కాబట్టి, సో ఈ విధంగా ఏమైనా ఆల్ఖైదా ప్లాన్ చేసిందా అనేది కూడా ఆలోచన చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు 3 days బ్యాక్ ఆ ట్వీట్ అయితే 9th ట్వీట్ అయింది. Yes, 9th. సారా ఆడమ్స్ Adams. ట్వీట్ చేసింది 9th. Yes. సో కాబట్టి డెఫినెట్ గా ఆల్ఖైదా ఇటువంటి పనులు చేస్తూ ఉంటుంది. ఆల్ఖైదా క్రితంలో చాలా సందర్భాల్లో సాబిటైజెస్ చేశారు వాళ్ళు. కాబట్టి దాని గురించి కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. సార్ అయితే ఏదేమైనా ఇది టెర్రరిస్ట్ అటాక్ అని అనుకోవచ్చు అంటారా? చెప్పలేము మనం, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఏజెన్సీస్ ఉన్నాయి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అదేవిధంగా మిగతా ఇన్వెస్టిగేషన్ DGCA వీళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్లోకి ఎవరినైనా చొరబాటుదారులను పంపించి ఢిల్లీ నుంచి, ఇప్పుడు అల్ఖైదా ఢిల్లీకి రావాలంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావాలంటే ఢిల్లీకి ఒక రాత్రి 2-3-5-6 గంటల్లో ప్రయాణం చేయొచ్చు. అట్లొచ్చి ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఎంచుకొని ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చి ఇక్కడేమైనా సెబిటైజ్ చేశాడా లేదన్నా ఎక్స్ట్రా మెకానిజం ఏమన్నా చేసి, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఆకాష్ అనే అతను ఢిల్లీ నుంచి ప్రయాణం చేస్తూ లండన్ వెళ్ళాలి, అహ్మదాబాద్ లో దిగిపోయాడు ఆయన. అందులో ఏమీ పని చేయటం లేదు, ఏసీ పని చేయటం లేదు, బటన్స్ పని చేయడం లేదు, సఫికేట్గా ఉంది. ఇసనకర్రలు ఏదైతే ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ గురించి ఉంటే దాని ఇసనకర్రలాగా వాడుకున్నాము అని చెప్పి అన్నాడు. అంటే సబటైజ్ చేయడానికి ఇటువంటిది ఏమన్నా పరికరం ఉపయోగించాడా? ఇది డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన వ్యవహారం. ఆ సారా ఆడమ్స్ని ఒకసారి మన దేశంలో వాళ్ళు కానీ లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసి ఆమెని సిఐఏ వాళ్ళ ద్వారా ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె ఎందుకు ట్వీట్ చేసింది, అందులో సౌత్ ఇండియాలోనే భయంకరమైనటువంటి వ్యవహారం జరుగుతుంది అని ఆమె చెప్పడం, సౌత్ ఆఫ్ ఇండియాలో అని చెప్పడం, ఆ గుజరాత్ కావటం, డెఫినెట్గా ఇది ఏదో ఆషామాషిగా ఆలోచన చేయాల్సిన వ్యవహారం కాదు. డెఫినెట్గా దీన్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి అటువంటి ఆల్ఖైదా ఏమైనా ఈ దిశగా ప్రయాణం చేస్తాను. ఎందుకంటే ఇంకోటి అన్నారు పాకిస్తాన్ వాళ్ళు, మీరు నీళ్లు రానికుండా చేశాము అందుకని మేము రక్తాన్ని పారిస్తాము, నీళ్లకు బదులుగా రక్తాన్ని పారిస్తామన్నారు. సో దానికి ఏమన్నా పర్యవసానమా? ఇది డెఫినెట్గా ఈ దిశగా ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేసి అది లేదు అంటే తప్పేం లేదు. ఎందుకంటే ఆమె సారా ఆడమ్స్ అది జరిగిపోయిన తర్వాత చేస్తే ఓకే అనుకోవచ్చు. 9వ తారీఖు చేసింది ఆమె అంటే ఆ చేసింది నిజమేనా, ఆమె ఆ విధంగా ట్వీట్ చేసిందా, చేస్తే ఎందుకు చేసింది, ఆ చేసిన తర్వాత ఎందుకు ఈ విధంగా జరిగింది, అది ఆమె చేయడం ఏమిటి, ఆమె ఉద్దేశం ఏమిటి, ఆమెకి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె వేరే విధంగా ఉద్దేశం చేసిందా, లేదు ఈ సబటేషన్ గురించి ముందుగా తెలిసిందా, లేకపోతే ఈ ఆల్ఖైదా వాళ్ళు ఏమైనా ఇటువంటిది డిస్కస్ చేస్తే సిఐఏ ఫార్మర్ ఆఫీసర్కి ఏమైనా తెలిసిందా, ఇది డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 10 వ్యవహారాలు ఇన్వెస్టిగేషన్కి వస్తే ఈ సబటేజా లేకపోతే ఇంజన్ లోపమా అనేది క్షుణ్ణంగా తెలిసిపోతుంది. కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.